అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. నిన్నగాక మొన్ననే పండగ రోజున తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి నైవేద్యం పెట్టి బట్టలన్నీ అక్కడ పెట్టి దండం పెట్టుకోవటం జరిగింది. దానికి ప్రతీకగానే మరి ఈరోజు కూడా మనకి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు కూడా మన పిల్లలకు కావాలి. రాబోయే కాలంలో మీరందరూ కూడా పైకి రావాలి. పైకి వచ్చి మన గూడూరు వంశీయులకే కాదు, సమాజంలో ఉన్నటువంటి మనబోటిగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వడానికి ఒక బాట వేద్దాం మనం. అదృష్టం కొద్దీ మీ అందరి సహకారంతో చాలా రోజులుగా ఒక కొత్త ఒరవడికి తీసుకొచ్చి మన కమ్మవాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయట ఎక్కడ ఉన్నారో అన్నీ చూసి వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్టల్స్లో పెట్టి గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళని తీర్చిదిద్దడానికి ముందుగా ఒక రాయేశం. అది ఇప్పుడు 12 హాస్టల్స్ వరకు పెట్టాం. దగ్గర 1000 చిల్డ్రన్ మన దగ్గర పిల్లల్ని మనం వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉన్నాం. హాస్టల్లో పెట్టినప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఇదేదో వాళ్ళకి విద్యాబోధులు నేర్పడానికే ఇది పెట్టామని అనుకోవటానికి నేనైతే నాంది పలకలేదు. అసలు మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ సొసైటీలో మనకి గుర్తింపు రావాలి అని అంటే అది మన గూడూరు కుటుంబమే కావచ్చు, కమ్మవాళ్ళ పిల్లలే కావచ్చు, మిత్రుల పిల్లలైనా కావచ్చు. ఇవాళ ఎర్రిపోకళ్ళు పోతున్నారు మన పిల్లలందరూ కూడా. ఆ బాట నుంచి మలిపియాలి, వీళ్ళని వాళ్ళకి తీర్చిదిద్దాలి. ముందు ఈ క్రమశిక్షణ అనేది కనుక మనం నేర్పగలిగితే ఆటోమేటిక్గా మిగతా అన్నీ తన్నుకుంటూ వస్తాయి. మన హాస్టల్స్లో మొట్టమొదటి చూసాం, ఈ ఆడపిల్లలు ఒక్క 10 నిమిషాల్లో ఒక రౌండ్గా కూర్చుంటారు. ఒక 30 మంది ఒకళ్ళు జడ ఒకళ్ళు వేసుకోవడంలో 10 నిమిషాల్లో అందరు జడలు వేసుకుంటారు. అసలు ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం హాస్టల్లో పెట్టబట్టి ఆ డిసిప్లిన్ వచ్చింది. దాని తర్వాత మామూలుగా విలేజెస్లో వ్యవసాయ కుటుంబీకుల్లో గేదెలు ఎమ్మట పొలాలు ఎమ్మట తిరిగే పిల్లలు కూడా అక్కడి నుంచి వచ్చి మన హాస్టల్స్కి వచ్చినాక వాళ్ళల్లో ట్రెమెండస్ మార్పు గమనించాం. వాళ్ళకున్న తెలివితేటల్ని అద్భుతంగా వచ్చిన 2-3 నెలలకి బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకోవడం కానీ అన్నీ కూరగాయలు కోయటం కాడి నుంచి వంట చేయడం కాడి నుంచి ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి. అంటే పాత రోజుల్లో మనం గురుకులాల్లో ఇవన్నీ చూసేవాళ్ళం. అవి రాకుండా ప్రస్తుతంలో ఇటువంటి గురుకులాలు లాంటివి తయారు చేయడానికే నాతో పాటు ఒక 30 మంది హైదరాబాద్లో కూర్చొని ఒక సిస్టమేటిక్గా ఒకటే మాట మీద తీసుకొని ఇవన్నీ నడుపుతున్నాం. ఈ కమ్యూనిటీని అందరూ ఏలైతే చూడకుండా వీళ్ళు సేవా కార్యక్రమంలో కూడా ఉంటారు అని చెప్పడానికి వేరే కార్యక్రమాలు కూడా మనం చేపట్టాం. దాంట్లో ప్రథమంగా ముందు ఈ హెల్త్ క్యాంప్స్ అనేది జస్ట్ స్టార్ట్ చేసి చూస్తున్నాం ఎట్లా ఉంటుంది అనేది. దాంట్లో మాత్రం ఇప్పుడు నేను వల్లూరు అని మన మండపేట దగ్గర అక్కడ ఫస్ట్ మన కమ్యూనిటీ కిచెన్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మిగతా కులాల వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇక్కడ ఈ కిచెన్లో మాకు కూడా భోజనం పెట్టండి అని అడిగారు. భోజనం విషయంలో మాత్రం చదువు విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కావండి, ఇది మా వాళ్ళకేను. మిగతా కార్యక్రమాలు ఏది ఉన్నా సరే హెల్త్ పరంగా కానీ ఇంకో పరంగానే అది మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పి అక్కడ ఒక ఫస్ట్ కిమ్స్ వాళ్ళతో ఒక మెడికల్ క్యాంప్ రన్ చేసాం. అది చూసినా కనిపించింది నాకు, ఈ ఆరోగ్యపరంగా చాలా గ్యాప్ ఉంది మనకి సొసైటీలో. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే మన ఇన్సూరెన్స్ అయిపోయేంత వరకు టెస్టులు చేస్తూనే ఉంటారు. చివరికి ఇన్సూరెన్స్ అంతా అయిపోయినా కానీ వాళ్ళు మన బయటికి పోవట్ల. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, దీనికి లాభం లేదు,
మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మేము హైదరాబాద్లో కూర్చుండడం వలన చాలామందికి యాక్సెస్ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాను. కనీసం మాట సహాయం చేసి ఏ రోగానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది కూడా మనకి ఎవరికి ఐడియా లేకుండా పోతాం. రావడంతో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు కాబట్టి మన పెద్దవాళ్ళకి సేవ చేయాలి అని అంటే వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లోనూ స్టార్ హాస్పిటల్లోనూ వీటిలో తగిలేస్తున్నారు. వాళ్ళు 2-3 నెలలు మన పీల్చి పిప్పి చేసే వరకు వదలరు. ఆరోగ్యం కుదిరిపడకపోగా డబ్బులు పోయి శని పట్టేట్టు ఉంటుంది. అన్ని డిసీజెస్ కాదు, కానీ స్పెషల్లీ క్యాన్సర్కి మాత్రం ఇది ముమ్మాటికి నిజం. మీకు ఎప్పుడైనా సరే క్యాన్సర్ అనే మాట మీకు ఎవరికైనా వినపడితే వెంటనే మీరు బసవతారకం హాస్పిటల్కి అప్రోచ్ కండి. నాకు చెప్పినా నేను గైడ్ చేయగలుగుతాను, లేకపోతే మా టీంలో ఎవరికి ఫోన్ చేసినా కానీ గైడ్ చేస్తారు. బసవతారకం అనేది అదొక హాస్పిటల్ కాదు, అదొక ఇన్స్టిట్యూట్. క్యాన్సర్ అనేది ఎంత మహమ్మారి అంటే చాలామందికి వచ్చినాక మ్యాక్సిమం 3-4 months, 1 year, 2 years లోపల మొత్తం ఇల్లు ఒళ్ళు అన్నీ గుళ్ళయి చనిపోతున్నారు. దాని పర్యవసానంలో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి నివారణ అంటే ఒక్కటే, మనం 100% ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరగమాకండి. ఏ డాక్టర్ అని ఇక్కడ లోకల్ డాక్టర్లో దుగ్గిరాల్లో ఇవ్వాలని చెప్తే ఇదేదో నాకు అనుమానం ఉంది క్యాన్సర్ అనేది అంటే వెంటనే మీరు బసవతారకంకి వచ్చేయండి. ఇది మాత్రం 100% మీరు బతికినంతకాలం కంఫర్ట్గా ఉండగలుగుతాము. ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. కనీసం మనకి ఆరోగ్యకరంగా చాలా ఉపయోగం ఉంటుంది. దాని మీద కనీసం ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాళ్ళకి బల్బాలు కట్టుకొని ఊళ్ళన్నీ తిరిగి వాళ్ళని కన్విన్స్ చేసి ఇటువంటి వస్తే వెంటనే రండి అని చెప్పడానికి మేము ఒక మార్గం కనుక్కున్నాం. ఆ బసవతారకం వాళ్ళతో టైప్ చేసుకున్నాను. వాళ్ళకి మంచి ఒక బస్సు ఉంది. ఆ బస్సులో ఫుల్లీ లోడెడ్ అన్నమాట. ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మెమోగ్రఫీ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫుల్లీ లోడెడ్ బస్సు. దాంతో ఇంకొక బస్సులో 20-22 మంది స్టాఫ్ వస్తారు. మేల్ డాక్టర్స్ కానీ, ఫీమేల్ డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి. దానివల్ల మీరు ఒక్కొక్క రోజు 300-350 మంది కంటే ఎక్కువ స్క్రీన్ చేయలేరు వాళ్ళు. మొన్న నేను పాలవంచంలో ఇట్లాగే మా నాన్నగారి పేరున ఒక క్యాంప్ రన్ చేశాను 3 రోజులు. కనీసం 1000 మంది తక్కువ లేకుండా కిటకిటలాడిపోయింది. కంట్రోల్ చేయడం మాకు కష్టం అయిపోయింది. ఫస్ట్ డే 350 మంది స్క్రీన్ చేయగలిగాం. రెండో రోజు 350 మంది స్క్రీన్ చేయగలిగాం. మీరు ఆడపిల్లలు కంపల్సరీనమ్మా, మీరు 40 సంవత్సరాలు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ మెమోగ్రఫీ చేయించుకోవడం కానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్కి ఏదైనా నివారణ కానీ, మీరు 10 నిమిషాలు ఆ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర కనుక మీరు స్క్రీన్ చేయించుకుంటే రాబోయే కాలంలో చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో కనుక మనం గుర్తుంచుకోగలిగితే దాన్ని మనకి లాభాలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా కొంతమంది ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్తో చనిపోతే వాళ్ళు జీన్స్ కొన్ని మనలో పిల్లలకు కూడా వస్తాయి. అది జెనెటికల్గా కూడా రావచ్చు. అన్ని జెనెటికల్గా అని చెప్పలేకపోయినా కొన్ని వాతావరణం కాలుష్యం వల్ల వస్తున్నాయి, కొన్ని జెనెటిక్స్ కూడా వస్తున్నాయి. అందుకని మేము దీనికి నివారణ ఏంటి అని తెలుసుకుంటే కనీసం 10 సంవత్సరాల క్రితమే నాకు ఐడెంటిఫై అయ్యింది. సీతాఫలం, లక్ష్మణ ఫలం, రామాఫలం, హనుమాన్ ఫలం 4 ఒకటే ఫ్యామిలీకి చెందిన ఫ్రూట్స్. దీంట్లో లక్ష్మణ ఫలం అనేది మాత్రం ఒకటి మ్యాక్సిమం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్. అది మనం ఒక డోసు కనుక కెమోథెరపీ తీసుకుంటే ఎంత పవర్ఫుల్లో మనకి క్యాన్సర్ సెల్స్ చంపడానికి ఈ లక్ష్మణ ఫలం అనేది అంత పవర్ఫుల్గా మనకి పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుద్ది, యాంటీ ఆక్సిడెంట్స్ పికప్ చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. మొన్న గుంటూరులో మన సామినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర ఆయన ఒకరోజు ఆయన వైఫ్ని తీసుకొని ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాడు బసవతారకం. వెంటనే నాకు అనిపించింది ఎందుకు వచ్చారంటే చెప్పాడు.
ఇట్లా కాదండి, మన వాళ్ళని మన దగ్గర తీసుకెళ్దాం అంటే ఆయన క్యాంపస్లోనే ఆయన స్పిన్నింగ్ మిల్లో 2 రోజులు స్క్రీనింగ్ చేసాం. ఆ రోజే చెప్పాము 300 చెట్లు ఈ కడియం నుంచి తెప్పించాము. ఈ మొక్కలు బయట దొరికిసావు. ఈ లక్ష్మణ ఫలం అనేది కడియం నుంచి తెప్పించి ఎగబడ్డారన్నమాట. వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఎన్ని విలేజెస్ ఇచ్చారో వాళ్ళందరినీ రాసుకొని ఒక్కొక్క విలేజ్కి 4-5 పెద్దాళ్ళు ఎవరైతే కాస్త రైతు పరి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో 4-5 చెట్లు పెట్టించి మీరు ఊళ్ళో ఎవరికి కావాల్సిన వచ్చినా మీరు ఇవ్వండి అనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ రన్ చేసాం. మళ్ళీ మొన్న కూడా పాలవాన్స్లో ట్రై చేసా కానీ అప్పుడు ఆ టైంకి అక్కడికి రాలేదు. నెక్స్ట్ మేము రేపలలో ఒక రిక్వైర్మెంట్ ఉంది. మనాళ్ళే ఆ కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా డేట్ అడిగారు బస్సు తరగతి తీసుకొస్తానికి. ఆ టైంలో నేను ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను. మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నారు, మీరు సర్వీస్ చేసి పైకి రండి. సొసైటీలో మనకి ఆర్థికంగా భగవంతుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు, చదువుకున్నాము, అన్నీ ఉన్నాయి మనకు. కానీ సొసైటీలో కూడా మనం మంచి పేరు తెచ్చుకుందాం, కాస్త సేవా కార్యక్రమం చేద్దాం. ఈ విధంగానన్నా మన మీద రాళ్ళు వేసేవాళ్ళకి మనం ఎదురుగా సమాధానం చెప్పడానికి ఒక ఆలోచన చేద్దాం. మనం ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేయబట్టి నేను ప్రతి జిల్లాలో ఒక్కొక్క మంచి టీంని, ఇప్పుడు మన గూడూరాళ్ళల్లో కనీసం ఒక 10 మంది పిల్లలు, ఇప్పుడు ప్రభాకర్ కానీ, కోటేశ్వరరావు కానీ, శివాజీ కానీ, మురళి, ఎంత వండర్ఫుల్ పిల్లలు అంటే ఏదైనా పని చెప్తే వెంటనే చేసి రెస్పాండ్ అవుతారు, చేయలేకపోయినా చెప్తారు. ఇటువంటి టీమ్స్ని రాబోయే కాలంలో మనం వీళ్ళందరినీ కూడా సొసైటీకి వాడదాం. నేను చూస్తుంది ఇప్పుడు ఏలూరులో 3 టీమ్స్ తయారు చేశాను, ఇప్పటికీ అనంతపురంలో 3 టీమ్స్ తయారు చేశాం. 5 ఉన్నా చాలు. ఖమ్మంలో కొన్ని ఫౌండేషన్ అని వాళ్ళతో మనం చేశాం. అట్లాగే ఖమ్మం టౌన్లో కూడా మంచి టీం ఒకటి దొరికింది. వాళ్ళు ఏంటంటే సేవా కార్యక్రమాలకు వచ్చాక మీరు ఏం చెప్తే అది చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటున్నారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నేను వెంకటరావు గారితో మాట్లాడి నెక్స్ట్ టైం రేపల్లి వచ్చినప్పుడు ఇది కూడా పెట్టుకుందాం. యాక్చువల్గా ఇవాళ ఇక్కడి నుంచి మేము ఇంటూరు, ఇంకా 2 విలేజెస్ ఉన్నాయి ఇక్కడే, గోవాడ, ఇంటూరు, ఇంకోటి విలేజ్ ఏదో ఉంది, ఆ మొక్కావూరు, ఇవన్నీ ఆ 3 ఇప్పుడు చేయాల్సింది కానీ అనివార్య కాలవరం పోసుకున్నాయని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీది రేపల్లి కూడా ఆల్మోస్ట్ ఈ 2 క్లబ్ చేసి చేద్దాం. మీరు వాడుకోండి. మన వాళ్ళందరినీ 40 ఇయర్స్ వచ్చిన ఆడపిల్లలు మొత్తం కంపల్సరీగా స్క్రీనింగ్ చేయించుకోండి. బ్రెస్ట్ కానివ్వండి, సర్వైకల్ కానివ్వండి, అది చాలా అవసరం. మీకు తెలియకుండా సైలెంట్గా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళందరూ. దీని గురించి చెప్పడానికే ఈ పాంప్లెట్స్ అవి వేసి బాగా ప్రచారానికి దిగుతున్నాం. చాలామంది యంగర్ జనరేషన్ మాత్రం దీంట్లో దింపాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే మనం ఎలివేట్ కావడంతో పాటు సొసైటీలో మనం కూడా కమ్మాళ్ళు ఇట్లా బాగా చేస్తున్నారు అనే మంచి పేరు అయితే మనకు వస్తుంది. సరే, రాళ్ళు వేసే వాళ్ళు వేస్తారు, ఆ సంగతి మనకు అనవసరం. ఇప్పుడు 1000 మంది పిల్లలు మనం తీసుకొని వచ్చి అలా హాస్టల్లో పెట్టి తీర్చిదిద్దున్నాం అంటే అది మాకెంతో మోరల్ బూస్ట్. అది ఇప్పుడు యూఎస్ నుంచి నా దొడపైన బాబురావు గారు వచ్చారు. ఇప్పుడు మన అమ్మాయి ఇప్పుడే వల్లూరుపల్లి మోహన్ రావు గారు అంటే నాకు స్ట్రైక్ కాలేదు, కానీ ఆయన కూడా వచ్చి చాలా సర్ప్రైజ్ అయ్యారు. అని ఇట్లా కూడా చేయవచ్చా మనం. ఆయన బాబురావు గారు అయితే మనం ఒక మొబైల్ క్లినిక్ ఒకటి మనం ఆపరేట్ చేసి చూద్దామన్నారు. రేపు 21st నాడు అందరూ మళ్ళీ మీట్ అవుతున్నాం. చేసి ప్రయోగాత్మకంగా ఒక మొబైల్ వ్యాను వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు దీంట్లో, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో సర్వీస్ చేయొచ్చు. కాకపోతే 45, 50, 60 ఇయర్స్ ఉన్నాళ్ళు దీంట్లో సర్వీస్లోకి వస్తే మనం ఇంకా పైకి వెళ్తాం. ఇంకా చాలా ఉన్నాయి. దీనికి నాది ఎందుకంటే మన హాస్టల్స్ పోయినసారి కూడా చెప్పాను అనుకుంటా, మన హాస్టల్స్లో 13 సంవత్సరాల ఆడపిల్ల కోటప్పకొండలో ఇటువంటి ప్రాబ్లం వచ్చింది. జస్ట్ మెచ్యూర్ అయింది, హెవీ బ్లీడింగ్తో సఫర్ అవుతూ ఉంటే ఇట్ టర్న్ అవుట్ టు విత్ ద క్యాన్సర్. కనీసం
1.5 year ఈ రాత్రి మొదలు డాక్టర్లు అందరం కష్టపడ్డాం. 65-70 లక్షలు ఖర్చు పెట్టాం. ఆ పిల్లకి మన December 1st మెడిసిన్ ఫ్రీ చైల్డ్ చేసి ఇవాళ అటువంటి వాళ్ళు చాలామంది మన కమ్యూనిటీలోనే మన దగ్గరకు వస్తున్నారు. అదర్ కమ్యూనిటీస్లో కూడా ఈసారి వస్తే కూడా మేము నో అంటం లేదు. అనంతపురం నుంచి అదర్ కమ్యూనిటీస్ వాళ్ళని కూడా కొంతమంది పంపారు. వాళ్ళని కూడా ఒక ప్రయత్నం చేశాం. ఇటువంటివి కనుక మనం చేయగలిగితే చాలా ఆదర్శంగా ఉంటాం. మన కుటుంబీకుల్లో చాలామంది ఇంకా ఆర్థికంగా బలపడాలి. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్పంచుకోవాలి అంటే కొంతమందికైనా కొంచెం ఆర్థికంగా కొంచెం బలపడాలి. మీరంతా చాలామంది పిల్లలు సర్వీస్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నాడు, కొంచెం తక్కువ కనపడుతున్నాం. ప్లస్ వ్యవసాయ కుటుంబీకులు కాబట్టి పెద్దగా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా కొంచెం రాబోయే కాలంలో 4 రూపాయలు సంపాదించండి, మేము గైడ్ చేస్తూ ఉంటాం. మీరు కనుక ఫాలోఅప్ చేసి సర్వీస్ కనుక చేస్తే మన గూడూరు వంశీయులకే కాదు మన కమ్యూనిటీకి కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు బాబాయ్ గారు. మీరు ఎన్నో అమూల్యమైన విషయాలు మన కుటుంబ సభ్యులకు తెలియజేయడం అనేది మంచి